కొద్ది గంటల్లో గులాబీ సంబరం మొదలు కాబోతోంది. సుదీర్ఘ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి కోట్ల మంది ఆకాంక్షలను సాధించిన బీఆర్ఎస్ 25 పండుగ జరుపుకుంటోంది. దేశంలో గతంలో మరే రాజకీయ పార్టీ చేయని రీతిలో భారీ సభను జరపబోతోంది. దీంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసలు ఏంటి బీఆర్ఎస్ రజతోత్సవం స్పెషల్? ఎందుకు అందరి చూపు వరంగల్ సభపైనే ఉంది? ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక తూట. కేసీఆర్ మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు. ఆకలి మీదున్న సింహం వేటాడితే ఏనుగు కుంభస్థలమైనా చీలిపోవలసిందే అన్నట్లుగా ఏడాదిన్నరగా స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు మైక్ అందుకుంటే మాటల తూటాలు దిగేది ఎవరికో అన్న టెన్షన్ ప్రత్యర్థి పార్టీల్లో కనిపిస్తోంది. నేటి తరం చూసిన పోరాట యోధుల్లో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సాధారణ నాయకుడు కాదు. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన అసాధారణ నాయకుడు. కోట్లాది మంది ఆకాంక్షను చావు అంచుల వరకు వెళ్లి సాధించారు. రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపిత అన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఏడాదిన్నర కాలంగా స్తబ్దుగా ఉన్న గులాబీ శ్రేణులో వరంగల్ సభ జోష్ కనిపిస్తోంది. పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని గులాబీ పార్టీ తహతహలాడుతోంది. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో రజతోత్సవ సభ కేడర్లో సమరోత్సాహం నింపడం ఖాయమనే అంచనాలో పార్టీ పెద్దలున్నారు. అందుకే వరంగల్ సభ సూపర్ హిట్ కోసం సర్వశక్తులే ఒడ్డుతున్నారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రానున్నారు. సభ ఏర్పాట్లను అధినేత కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. మొదట కవిత ఈ సభ కోసం పనిచేస్తారని భావించారు. కానీ ఆమె బాన్సువాడ వ్యవహారాలకే పరిమితమయ్యారు. ఆయా సెగ్మెంట్లలో మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో విరివిరిగా మాట్లాడుతున్నారు. సాధారణ ప్రజానీకం సంగతి ఎలా ఉన్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది. తీవ్రమైన ఎండలు, జనం రాకపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కొంత ఆందోళన ఉన్నా కేసీఆర్ స్పీచ్ ప్రత్యక్షంగా చూడాలన్న కోరికతో లక్షలాది మంది సభకు తరలి వచ్చే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రజలను వరంగల్ సభకు రప్పించడం సాహసమే అని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాకు జన సమీకరణ టార్గెట్ తక్కువగానే ఇచ్చారు. అయినప్పటికీ ఇచ్చిన టార్గెట్ మేరకు జన సమీకరణ కోసం నేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఏడాదిన్నర తర్వాత మాజీలు వరంగల్ సభ కోసం యాక్టివ్ అయ్యారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూలంగా మారాయి. అందుకే ఈ సభ తర్వాత అధినేత కేసీఆర్ సైతం మరోసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో మొదలు కాబోతున్న రజతోత్సవ సభకు కేడర్ను, లీడర్లను చేరదీస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ సభ కోసం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత సైతం రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి బాన్సువాడ సెగ్మెంట్లో కేడర్ను గట్టిగా కదిలించే పనిలో ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఆర్మూర్లో మకాం వేశారు. నియోజకవర్గ సన్నాహక సమావేశం సక్సెస్ చేశారు. ఆయన ఈ భేటీలో కేడర్లో ఉత్తేజం కలిగేలా బీజేపీ, కాంగ్రెస్ నేతల మీద తీవ్రస్థాయిలో చెలరేగారు. మునుపటి దూకుడుతో సహజంగానే కేడర్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇప్పటికే అధికార పార్టీ తనను టార్గెట్ చేసినా సరే జీవన్ రెడ్డి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచి సైలెంటుగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం వరంగల్ సభకు ప్రజలను తరలించే పనిలో ఉన్నారు. వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయిన మరో సీనియర్ నేత బాజిరెడ్డి కూడా రంగంలోకి దిగారు.
తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్తో పాటు అధినేత ఆదేశాల మేరకు బాన్సువాడ మీద సైతం ఓ కన్నేశారు. అలాగే బలమైన మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి చనిపోయిన బాధలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన వరంగల్ సభ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బోధన్లో అడుగుపెట్టిన షకీల్ అధికార పార్టీ నుంచి తలెత్తే ఇబ్బందులను సైతం న్యాయపరంగానే ఎదుర్కొనే ఆలోచనలో ఉన్నారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ అడుగు ముందుకేసి ఏకంగా చేరికలకే తెరతీశారు. ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందారు. పూర్తి హైదరాబాద్కు పరిమితమయ్యారు. కానీ వరంగల్ సభ కోసం భారీ ఎత్తున క్యాడర్ను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ యంత్రాంగం మరోసారి యాక్టివ్ అయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 80,000కు పైగా జనాన్ని వరంగల్లో జరిగే రజతోత్సవానికి తరలించే ప్రణాళిక సిద్ధం చేశామని టీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. ఇందుకుగాను 600కు పైగా ఆర్టీసీ బస్సులను, 900 ఇతర ప్రైవేటు బస్సులు, జీబీలను సిద్ధం చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వాహనాలను ప్రత్యేకించి బుక్ చేసుకున్నట్టు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ రజతోత్సవానికి వెళ్లే వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు, భారీ బెలూన్స్, తోరణాలతో పూర్తిగా గులాబీమయంగా మారిపోయింది. పార్టీ పూర్వ వైభవం సంతరించుకుందని ఇటు రాజకీయ వర్గాలు, అలాగే అటు సామాన్య ప్రజలు మాట్లాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక తోట. కేసీఆర్ మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు. ఆకలి మీదున్న సింహం వేటాడితే ఏనుగు కుంభస్థలమైనా చీలిపోవాల్సిందే అన్నట్లుగా ఏడాదిన్నరగా స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు మైక్ అందుకుంటే మాటల తూటాలు దిగేది ఎవరికో అన్న టెన్షన్ ప్రత్యర్థి పార్టీలో కనిపిస్తోంది. నేటి తరం చూసిన పోరాట యోధుల్లో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సాధారణ నాయకుడు కాదు. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించిన అసాధారణ నాయకుడు. కోట్లాది మంది ఆకాంక్షను చావు అంచుల వరకు వెళ్లి సాధించారు. రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపిత అన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది.